రెండో రోజు ఏపీ అసెంబ్లీ మండలి సమావేశాల్లో కీలక అంశాలపై చర్చ జరిగింది. అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరగగా మండలిలో మాత్రం అధికార విపక్షాల మధ్య ఆరంభం నుంచి మాటల యుద్ధం జరిగింది. మండలి ప్రశ్నోత్తరాల్లో ఐటీ కంపెనీలకు విశాఖ భూముల్ని తక్కువకే కేటాయించడంపై వైసీపీ సభ్యులు రద్దు చేశారు. ఉద్యోగాల కల్పన కోసం భూముల్ని తక్కువకే లీజుకిచ్చామని మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు చెబుతున్నా అధికార పార్టీ నిర్ణయాల్ని వైసీపీ ఎమ్మెల్సీలు తప్పుపట్టారు. గవర్నర్ ప్రసంగం, ధన్యవాద తీర్మానంపైన పరస్పర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి. రైట్ సింధు, రెండో రోజు ఏదైతే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం వాడివేడిగా జరిగాయి. అయితే దీంట్లో ప్రధానంగా ఏదైతే శాసన మండలిలో వైసీపీ సభ్యులు అదేవిధంగా ఏదైతే అధికార పార్టీ మంత్రుల మధ్య వాడివేడిగా చర్చ జరిగిందో, అయితే దీంట్లో ఏదైతే గవర్నర్ తీర్మానానికి సంబంధించిన దాంట్లో ప్రధానంగా వైసీపీ నేతలు ఎమ్మెల్యేలు చేసిన ఏదైతే కాగితాలు చింపి అక్కడ పడవేసి ఈ గవర్నర్ ముందు చేసిన నిరసనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా స్పీకర్ అయ్యన్న పాత్రుడైతే కొంత అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అదేవిధంగా ఎవరైతే విద్యార్థులు ఈ అసెంబ్లీ సమావేశాలను వీక్షించే వారికి కొంత చూసుకున్నట్లయితే దీనిపైన అసెంబ్లీ సమావేశాలు ఎలా నిర్వహిస్తున్నారు, ఎమ్మెల్యేలు వారి పనితీరు, అదేవిధంగా సభలో వ్యవహరించాల్సిన తీరు ఏంటి, ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవటం అత్యంత గౌరవప్రదమైన గవర్నర్ ప్రసంగంలో ఇలా జరగటం పట్ల ఏదైతే స్పీకర్ అయ్యన్న పాత్రుడు కొంత విచారాన్ని వ్యక్తం చేస్తూ ఈరోజు తీర్మానం ఏదైతే గవర్నర్ తీర్మానానికి ముగింపు సభ ఏదైతే ఉందో దీంట్లో ఆయన కొంత అసంతృప్తిని అయితే వ్యక్తం చేసిన పరిస్థితి స్పీకర్ అయ్యన్న పాత్రుడు. అయితే ఏదైతే తీర్మానం అనంతరం చూసుకున్నట్లయితే అసెంబ్లీలో ప్రధానంగా కొన్ని ప్రశ్నోత్తరాలు అయితే సంధించారు ఎమ్మెల్యేలు. దానికి పైన కూడా మంత్రులు అయితే సమాధానం ఇచ్చారు. దీంతోపాటు ప్రధానంగా శాసన సభలో చూసుకున్నట్లయితే మహిళలపై రాష్ట్రంలో జరుగుతున్న అకృత్యాలు, అఘాయిత్యాలపైన మాట్లాడుతూ ఎమ్మెల్యేలు అదేవిధంగా దీనిపైన అడిగిన ప్రశ్నలకు మంత్రులు కూడా సమాధానం ఇచ్చారు. దానికి సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపైన కూడా ఒక ప్రణాళికతో ముందుకు వెళ్ళబోతున్నాం. మరోసారి ఇలాంటి ఘటనలు ఏవైనా పునరావృతమైనా కూడా దానికి తగిన చర్యలు, లాండ్ ఆర్డర్ విషయంలో ఎలాంటి ఉపేక్షలు కూడా ఇక నుంచి సహించేది లేదు అంటూ కూడా కొంత మంత్రులు అయితే తెలిపిన పరిస్థితి. అయితే దీన్ని అనంతరం చూసుకున్నట్లయితే శాసన మండలిలో సభ్యుల మధ్య పెద్ద ఎత్తున వాడివేడి చర్చ అయితే జరిగిందని చెప్పాలి. అయితే దీంట్లో ప్రధానంగా ఏదైతే ఇప్పుడు రాష్ట్రంలో పెట్టుబడులు రాబోతున్న పలు ప్రముఖ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఈ కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి 99 పైసలకే భూములు కేటాయిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఆ కంపెనీలు ఎలాంటి కంపెనీలు అనే దానిపైన సభ్యులు ఆరా తీయడం, వైసీపీ ఎమ్మెల్సీలు అయితే దీనిపైన ప్రశ్నోత్తరాలు అడిగిన పరిస్థితి. అయితే దీనిపైన కంపెనీలకు 99 పైసలకే ఎలా కేటాయిస్తారు, అంత విలువ కలిగిన భూములను ఎందుకు కేటాయిస్తున్నారు, పక్క రాష్ట్రాలు ఏవి కూడా భూములు కేటాయించకుండా ఉద్యోగాలు తెచ్చుకుంటుంటే కర్ణాటక లాంటి రాష్ట్రాలు, మన రాష్ట్రం మాత్రం ఎందుకు భూములను అత్యంత విలువైన ఖరీదైన భూములు 99 పైసలకు దారాదత్తం చేయడం ఏంటని చెప్పని వైసీపీ ఎమ్మెల్సీలు అయితే దీనిపైన పెద్ద ఎత్తున ప్రశ్నించారు. అయితే దీనికి మంత్రి నారా లోకేష్ దీనికి వివరణ ఇస్తూ కూడా పెద్ద కంపెనీలు ఏవైతే ఉన్నాయో 5 కంపెనీలకు సంబంధించి కాగ్నిజెంట్, ఆర్సీఎల్ఆర్ మిట్టల్ లాంటి ప్రముఖ కంపెనీలకు ఈ కంపెనీల ద్వారా ఏవైతే ఉన్నాయో 65,000 ఉద్యోగాలు కల్పిస్తున్నామని చెప్పని కూడా మంత్రి నారా లోకేష్ వివరణ ఇచ్చినా కూడా సభ్యులైతే వాకౌట్ చేసిన పరిస్థితి. అయితే తదనంతరం మళ్ళీ సమావేశానికి ప్రారంభమైన తర్వాత ఎమ్మెల్సీలు హాజరయ్యి దానిపైన ఏదైతే ఉందో పెన్షన్ల వ్యవహారం పెద్ద ఎత్తున రాష్ట్రంలో తొలగించేస్తున్నారు. వృద్ధులకు, వితంతువులకు పెన్షన్లు తొలగించడం వల్ల చాలా మంది నిరుపేదలుగా అయిపోతున్న పరిస్థితి. వారందరికీ కూడా పెన్షన్లు కల్పించాలని చెప్పని పెద్ద ఎత్తున దీనిపైన అయితే వైసీపీ ఎమ్మెల్సీలు అయితే వాగ్వాదానికి దిగిన పరిస్థితి కనపడతా ఉంది. సింధు. రైట్, థాంక్యూ శ్రీహరి.